హోప్స్, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చాలా ఫ్రీడమ్ వస్తుంది, పీస్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సన్ కార్డ్ వచ్చింది అని అంటేనే ఇంకా ఇప్పుడు వరకు ఉన్న ఆబ్స్టికల్స్, అన్నెసెసరీ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అవన్నీ ఎండ్ అయిపోయి తొందరలో ఫుల్ సక్సెస్ అనేది రాబోతుంది మీకు లైఫ్లో అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు సైన్ అనమాట. సో కొంతమంది దీనికి సంబంధించి ఆల్రెడీ మీరు సైన్స్ చూస్తుండొచ్చు, డ్రీమ్స్లో పాజిటివ్ డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏంజిల్ నంబర్స్ సడన్గా ఏంజిల్ నంబర్స్ స్పెషల్లీ 444 కనిపిస్తూ ఉండడము, లేకపోతే 999888 ఈ ఏంజిల్ నంబర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఇదంతా ఈ నెంబర్స్ వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఒక సైన్ అనమాట, మీకు అబండెన్స్ తొందరలో రాబోతుంది అన్నట్లు. సో అబండెన్స్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అన్నీ తొందరగా వస్తున్నాయి, చాలా చాలా ఫాస్ట్గా మీరు మూవ్ అవుతున్నారు, చేంజ్ అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం ఏంటి అని అంటే ఈ సక్సెస్ వచ్చిన తర్వాత మీరు కావాల్సింది ఏదైతే అనుకుంటున్నారో అది జరిగిన తర్వాత కొంచెము మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనీ పరంగా చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, రైట్? మనీ మీరు ఒక్కసారిగా హఠాత్తుగా చాలా వచ్చేసరికి ఎక్కువగా ఖర్చు పెట్టడము, దాన్ని వెంటనే లైక్ అంత యూస్ చేసేసి ఫ్యూచర్ గురించో లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ వస్తుందని ఆలోచించకుండా ఇప్పుడే అంత స్పెండ్ చేసేస్తే మీరు సంపాదించిన దానికి వాల్యూ కూడా ఉండదు, రైట్? సో అలాంటిదన్నమాట. సో ఇప్పుడు మీరు ఎలాంటి సక్సెస్ చూసినా సరే దానికి సంబంధించి కొంచెం కామ్గా ఉండడం, కొంచెం బ్యాలెన్స్ స్టేట్లో ఉండేసి ఆ సక్సెస్ని నిలబెట్టుకునేంత కూడా అంత స్ట్రాంగ్గా కూడా ఉండాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి కిడ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారు. రీసెంట్ రీడింగ్స్లో కూడా దీనికి సంబంధించి చాలా చాలా స్ట్రాంగ్గా మెసేజ్ వచ్చాయి. ద ఎంప్రెస్ ఇంకా ద సన్. ఒకవేళ మీలో ఎవరైనా కిడ్స్కి సంబంధించి అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి న్యూస్ ఎదురు చూస్తున్నారు, మీరు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ స్పౌస్కి కిడ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇలాంటిది ఎవరైనా అనుకుంటూ ఉంటే మీరు తొందరలో దీనికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. కిడ్కి సంబంధించి మీ ఇంట్లో ఒక గుడ్ న్యూస్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. చాలా స్ట్రాంగ్గా సెలబ్రేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో. మనీ పరంగా స్పెషల్లీ సక్సెస్ వస్తుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు సెల్ఫ్గా బూస్ట్ అవుతున్నారు, ఫైనల్ నేను ఈ సక్సెస్ని రీచ్ అవుతున్నాను అని చెప్పేసి ఆ ఫ్రీడమ్తో ఉండడం అనమాట, హ్యాపీగా ఉండే ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ ఎనర్జీ. కొంతమందికి ఇంటికి సంబంధించి కూడా ఫౌండేషన్ స్టార్ట్ చేయడము, పునాది వేస్తున్నాము ఇంటికి అంటారు, రైట్? సో అలాంటి దానికి సంబంధించి కూడా మీరు తొందరలో ఫౌండేషన్ కూడా వేస్తున్నట్లు చూపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మీకు హ్యాపీనెస్ అనమాట. అంటే ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, ఎప్పుడు జరగలేదు, బట్ ఫైనల్లీ అది కూడా జరుగుతుంది, దానికంటూ ఒక మంచి టైం వచ్చింది, స్టార్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి కూడా సెలబ్రేట్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ జస్టిస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అఫ్కోర్స్ ఈ జస్టిస్ వచ్చేసి ఓవరాల్గా